ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 20 కుటుంబాలు ఉంటాయి. 20 కుటుంబాలు ఉంటాయి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మరి అందరూ తణుకండి. తణుకు వైజాగ్ నేను ఎత్తుకుంటా. అమ్మ మాట్లాడద్దు. చెడ్డి చేయలేదా? తణుకు వైజాగ్. తణుకు వైజాగ్ కొంతమందికి అంటారు. వైజాగ్ కొంతమందిది, తణుకు కొంతమందిది. మీరు ఏమేమి పనులకు వెళ్తారు? కొంతమంది ఏమో శోభాలు బాగు చేస్తారండి, కొంతమంది పూలు అమ్ముకుంటా వెళ్తారు. ఇంకా ప్లాస్టిక్ అవి అమ్ముతారా? అదే ఫ్లవర్ వాజులు ఉంటాయా? ఇప్పుడు మీరు ఏం క్యాస్ట్ కి వస్తారు? గొల్లలు అంటారండి. గొల్లలేనా? గొల్లలే. ఎన్ని కుటుంబాలు ఉంటాయంటండి? 20 ఉంటాయి. మరి అటువైపు ఉన్నాయి ఇంకా? అటు వేరే ఉంటారు. ఆ క్యాస్ట్ వేరేనండి. ఈ క్యాస్ట్ మటుకు మా క్యాస్ట్. వాళ్ళు గుడిపక్కల రాజన్నోళ్ళు. ఏ ఊరు నుండి? తణుకు నుంచి వచ్చి. ఎన్నాళ్ళండి ఏంటి వచ్చి? 6-7 సంవత్సరాలు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఇదిగో అమ్మ 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 వెళ్ళిపోయి ఇచ్చేయండి. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడండి. 2 ఉన్నారు అబ్బాయిలు. ఒక అబ్బాయికి ఏమో లివర్ ప్రాబ్లం అంట. మేము హెల్ప్ చేద్దామని వచ్చాం. అది అక్కడికి వెళ్దాం రండి. అమ్మ నమస్తే అండి. నమస్తే. అమ్మ ఈ పిల్లలందరూ ఎవరు? మా పిల్లలేనండి. 6 పిల్లలండి. 6 పిల్లలు. ఈ బాబు ఇప్పుడు బాబా పాప? బాబు. ఎప్పుడు పుట్టాడు? 3వ నెల అయింది. 3వ నెల అయిందా? 6 పిల్లలు. 6 పిల్లలు మీ అమ్మ పెంచేద్దామనేనా? కందే. 6 పిల్లలు కంటే కారణం ఏంటి? ఉండరా ఏంటి? ఇప్పుడు ఈ 5 ఆడపిల్లలని మగ పిల్లడి కోసం ఉంచుకున్నారు. మరి మీ ఆయన ఏం చేస్తారు? అదే చిన్న చిన్న రిపేర్లు చేస్తారని సోపారి పేరు. ఏముంటది అందులో లాభం? ఏముండదండి. 500. ఎంత ఉంటదమ్మా లాభం? ఎంత ఉంటది? మీరు రండి ఇక్కడ మాట్లాడదురు. ఇలా రండి. కుటుంబం గడుపుతుందండి. చెప్పండి. పిల్లలు పెట్టుకుంటాగా డబ్బులు సరిపోతాయి. ఇల్లు గడుస్తుందా? అదే చిన్న చిన్నగా. రోజు ఇబ్బందులు లేకుండా భోజనం అది ఉంటదా? మీ అందరికి రేషన్ బియ్యం వస్తాయా? మాకు రాదులేండి. మాకు కార్డు తెచ్చుకోలేదు. కార్డు లేకుండా బియ్యం మరి బయట కొనుక్కుంటారా లేకపోతే ఎవరైనా ఇస్తారా? బయట కొనుక్కొచ్చుకుంటారు. మీ అందరి పేర్లు ఏంటి చెప్పండి? మౌనిక. నీ పేరు? నీ పేరు? నీ పేరు పాప? అన్విక. నీ పేరు? రోజు మిల్క. రోజీ. బాగుంది. ఈ బాబు పేరు? పేరు పెట్టలే. ఏ ఊరమ్మా మీది? సరే. ఈ 5 ఆడపిల్లలతో ఉన్నామని నేను రైస్ తీసుకొచ్చాను. పక్కన వికలాంగులకి ఇచ్చా. ఒక పిల్లోడు ఉన్నాడు. అది మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి రైస్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఇవేమి సొంత భూములేనా? కాదా? కాదండి. కాదు. గుడికి వేసుకున్నారా? ఇది ఎవరి స్థలం? మాదైతే కాదండి. సొంతమైతే కాదు. ఏదో ఎవరితో ఖాళీ స్థలం ఉందని ఇలా కూడా ఆరనేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు 5 పిల్లలకి మీకు ఎప్పుడు అనిపించలేదా అంతమంది పిల్లలు మనం పోషించాలి, చదివించాలి, ఆడపిల్లలు కదా పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి అని భయమే లేదా? అంతమందిని కన్నారు అంటున్నా. మగపిల్లోడు అంటే ఎందుకు అంత ఇష్టం? మా వాళ్ళకి మగ పిల్లడు కావాలంటండి. నాకైతే అక్కర్లేదు. ఆయన గారు వాళ్ళకి కావాలని మగ పిల్లడు. మీ ఆయన గారు దేవురు హైదరాబాద్ నుంచి వచ్చారా? గడవకి ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్ అండి. ఇప్పుడు 5 పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు 5 అయ్యారు కదా. వీళ్ళు పురుగులు ఇవన్నీ ప్రభుత్వ హాస్పిటల్లేనా? గవర్నమెంట్ హాస్పిటల్లేనా? పిల్లలందరినీ మరి స్కూల్ కి పంపిస్తున్నారా? మరి ఒకరి తర్వాత ఒకరు ఇలా పుడుతూ ఉంటే భయం వేస్తుంది కదా. 5 ఎలా పెంచుతాం అని భయం ఉంటది కదా. ఇప్పుడు ఈ మగపిల్లడు పెద్ద అయ్యి నీలో కట్నాలు ఒకరికొకరు మీకు తెలిసిన వాళ్ళదే ఇచ్చుకుంటారా? బయట ఇస్తారా పిల్లల్ని? బయట
మీ వాళ్ళకి తెలిసిన ఎక్కడెక్కడ వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఎంతవరకు చదివిస్తారు పిల్లల్ని? 10 వరకు చదివించుకుంటారు. తర్వాత మీలో మీకే ఇచ్చేసుకుంటారా పిల్లల్ని? బయట ఇస్తారా మీ ఆడపిల్లల్ని? బయట ఎవరికి ఇవ్వమండి, మా వాళ్ళకే ఇస్తాం. మా వాళ్ళకి తనుకొని ఇలాగ హైదరాబాద్, విజయవాడ, ఏలూరు అలాగా మా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకే ఇచ్చేసుకుంటారా? బానే ఉంటారా మరి? బానే చూసుకుంటారా? చూసుకుంటారండి. భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు. కూర్చోబెట్టి చూడరండి, అలాగే ఉండదు, కష్టపడాలి. ఇద్దరు కష్టపడతారు. సరే, మరి అందరూ గుడిసెలు వేసుకొని ఉన్నారు కదా, మరి నేనంటుంది గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా ఇవ్వలేదు? గవర్నమెంట్ ఇల్లు అంటే కొంతమంది మాకు తనుకుదండి, ఒక చెంటు భూమి మాకు జగన్ ఇచ్చాడండి. ఆవిడ చెప్పింది కదా, అది అన్ని ఇల్లు కూడా కట్టుకోలేదు, ఇంకేమి లేదు, అలాగే ఉందండి. డబ్బు లేక అలా కట్టుకోకుండా అలా వదిలేసామండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కడతారని చూస్తున్నామండి, ఏం చేస్తారో తెలియదు. అలాగే ఉండిపోయి. మీకెంత మంది పిల్లలు? నాకు 4 అండి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఈ అమ్మాయి మీతోనే ఉంటదా? ఇంకో అమ్మాయి? పెద్ద అమ్మాయి అంబోజీపేటలో ఉంటుంది. అంబాజీపేట. 2 మగ పిల్లలు ఇక్కడ ఉంటారా? క్లాస్ పిల్లడు, ఆయ పిల్లడు. మీ ఆయన ఏం చేస్తారు? సోఫా పని చేస్తాడండి, పేర్లు సోఫా పని. 5 ఆడపిల్లల్ని మరి కష్టం అని చెప్పలేదా? ఇప్పుడు పిల్లల్ని ఒకలో లేక ఇద్దరే అంటున్నారు కదా, 5 ఎందుకు అన్నారు? అంటే మామూలుగా 3 ఆడపిల్లలేనండి, అబ్బాయి గురించి వస్తుంది, చేయించలేదు. గర్భిణీ పోయిందండి. మళ్ళీ ఇది కాక ఇంకో గర్భిణీ పోయింది, 6 కాక. ఇప్పటికన్నా ఆపరేషన్ చేయించుకున్నావమ్మా? అయిపోయిందండి. చేయించుకున్నావమ్మా? అయిపోయిందా? వీళ్ళ ఎక్కడ అది వీళ్ళక ఎంత అవుతుంది ఆపరేషన్ కి? 1,00,000 రూపాయలు. అందుబాటులో హాస్పిటల్ ఉన్నాయి కదా, ధర్మ హాస్పిటల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ శ్యామలా నగర్ లో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ అని ఉంది. ఆవిడ ఏ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసినా 25,000-30,000 లోపలే అవుతున్నాయి. అటువంటి తీసుకుంది మేడం. ఆవిడేం తీసుకున్నారు? రక్తం లేదండి, అసలు బెడ్ లేదండి, ఇంత 6 గ్రాములు కూడా లేదంటే. ఆ టయాన ప్రమాదం అవుతుందని భయం వేసి గప్పు చేసుకొని చేయించుకోండి మేడం. తెలిసిన దగ్గర వాళ్ళ అన్నయ్య దగ్గర అప్పు తీసుకొని చేయించుకుందండి. 50 ఆవిడ 35,000 వేసిందండి, అలాగ 60,000 వరకు అయిపోయి చిల్లరు. మళ్ళీ బాబు పుట్టాక కామెర్లు ఇండిషన్ చేయించలేదండి, అలా ముదిరిపోయాయండి. 3 వారాలకు పైన ఉండకూడదంట. ఆ పిల్లోడికి వెళ్తే ఆ పిల్లోడికి 30,000-20,000 దాకా అయిపోయింది. అలాగా మళ్ళీ లివర్ పెరిగిందని చెప్పి ఆ ఇండిషన్ అని రాశాడండి. అలా బాబు పుట్టిన 2 నెలల వరకు హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నామండి. హెల్త్ బాగోలేదు, హెల్త్ లివర్ పెరిగిందని చెప్తే భయం వేసిపోయింది. లివర్ పెరిగిందని భయం వేసి 3 వారాల కన్నా ఎక్స్ట్రా ఉండకూడదండి. 3 వారాలు అయిపోయాయండి, పుట్టుకామెర్లండి బాబు. అమ్మాయి జ్వరాలు వస్తే మందులు మాకులు మరి ఎలాగో జాగ్రత్త చూసుకుంటావా? ఇబ్బందిగా ఉంటదా? మీ అమ్మగారు చూస్తారా? లేదండి, వాళ్ళు ఒక్కడే తేవాలండి. ఆయన కొంచెం తాగుతుంటారు, తీసుకురావాలి, కష్టపడి పోషించాలి. మాకు అప్పులేనండి, మేమేమో వాళ్ళకి సాయం చేయమండి. ఇంకా మీలాంటి వాళ్ళు, దేవుడు చెప్పిన వాళ్ళే, మీలాంటి వాళ్ళు ఎవరో సాయం చేయాలండి మేడం. 5 పిల్లలు ఒక్కటే ఇంటికాడ. మరి ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలంటే తల్లి ఉండాలిగా, తల్లి కూడా పనికి వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? ఒకరు కాదు కదా, 6. ఒక్కడే వెళ్తాడండి, మళ్ళీ అందులో కొంచెం తాగుడు అలవాటు. ఈ తాగుడు అలవాటు వల్లేనండి సగం కుటుంబాలు నాశనం. ఉందండి, డబ్బు ఏం లేదండి, నిరుపేదలు. అలాగా అక్కడ స్థిరం లేడండి, భర్త ఎందుకు ఉండిపోయిందండి. ఒక్కొక్కరికి చనిపోయిందండి, 2 పిల్లలు పుట్టాక చనిపోయింది. అత్తగారు కూడా ఆస్తి కూడా అసలు ఏమి ఇవ్వలేదండి, అసలు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చనిపోయింది. ఇంక వీళ్ళు బాటలు వీళ్ళు కష్టపడ పెంచుకోవడం, అదే కష్టం చేసి తింటాం. ఒకరికొకరికి ఎంత గ్యాప్ ఉంటుందమ్మా? చెప్పండి. ఎవరైనా సాయం చేస్తే ఇంకా అమ్మాయి అలాగా చూస్తుంది, సాయం చేయండి. పెద్ద అమ్మాయికి 9. ఎలారా? ఈ పాపకి 9 ఏళ్ళు అంటండి. రెండో పాప అంటే అవుతాయండి మేడం గారు. మీ పాప తర్వాత ఆపరేషన్ చేయించేద్దాం అనుకున్నామండి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సరిగ్గా చేయట్లేదు అన్నారు, కరోనా టైం చేయమన్నారండి. తర్వాత చేస్తామంటే ఈ పాప భయపడిపోయి వద్దురమ్మ చేసుకుంటాను, తర్వాత చేయించుకుంటాను అన్నారండి. అలాగా చేయించుకోలేదు. ఏం పేరమ్మా నీ పేరు? చేయించేసుకున్నాం. రేనా? రేనా. చేయించుకుందాం అనుకుని వెళ్తే పాప తర్వాత ఒక 2 నెలలు పోయాక చేస్తాం, ఇప్పుడే చేయమ్మా రక్తం లేదు అన్నారండి. అంటే తర్వాత వెళ్దాం అంటే భయపడిపోయి చేయించుకోలేదు.
ఇంకా అలాగే ఉండిపోయింది. అందుకనే అశ్రద్ధ చేసి ఇంకా పిల్లలు అలా ఒకరి తర్వాత మళ్ళీ పుట్టారండి. సరే పిల్లని జాగ్రత్త చూసుకోవమ్మాయి. వాళ్ళకి ఆరోగ్యం అది చక్కగా హాస్పిటల్స్ వాళ్ళకి టైంకి తీసుకెళ్ళండి. ఇప్పుడు అన్ని విష జ్వరాలు ఉన్నాయి. జ్వరాలేనండి మేడం. సరే అమ్మా. 10 కేజీలు బియ్యం పెట్టు కింద పెట్టు. హాస్పిటల్ ఉన్నాడు అలా ఆయనేనండి డెంగ్యూ జ్వరం. అందరికి డెంగ్యూ ఫీవరే, దోమలు కుట్టి. అదే చెప్తున్నా పిల్లలు ఇక్కడ మీకు అంతా మురికి వాడాలి కదా, సరైన ప్లేస్ లేదు, ఇల్లు లేవు, ఇవన్నీ గుడారాలు కదా. తర్వాత పాము పుట్ర తేలని దోమలు ఎక్కువ ఉంటాయి కాలువలన్నీ. అది ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ బాగుంది, దోమలు కుట్టకుండా ఏ దోమల చక్రమో ఏదో తెచ్చుకొని పెట్టుకోండి. ఇంతమంది పిల్లల మీద ఏమైనా నువ్వు ఇబ్బంది పడిపోతావమ్మా, అది చెప్తున్నాను. ఇబ్బంది పడిపోతాం, ఒక్కరిని ఇద్దరిని సాకలేకపోతున్నాం. ఇంతమంది పిల్లల మీద నువ్వు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో. 2 పూట్ల స్నానాలే చేయించండి. ఈ పాప మీ పాపేనా? ఇంకా అమ్మ చీర ఇగో ఎవరో వీళ్ళ పిల్లల నువ్వు చెల్లెలందరికి ఇవ్వాలి. చెల్లెలకి తమ్ముడు తిండో పాలు తాగుతాడు, చెల్లెలందరికి ఇవ్వాలి. ఓకేనా? ఇది ఈ పాప కూడా మీ పాప తీసుకో, చీర కుట్టించుకో. సరే దుప్పట్లు కూడా ఏం లేవండి, కింద బల్లలేసింది చూసారా అమ్మాయి పిల్లల కోసం. ఇక అమ్మా ఈ బియ్యం లోపల పెట్టుకోండి. ఓకేనా? ఓకే బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి అమ్మ, పిల్లలు జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్.